లింగం పెట్టుకొని వస్తాడనమాట. ఆ లింగాన్ని నీ దగ్గర పెట్టు, కింద పెట్టకు. నేను స్నానం నదిలోకి స్నానం నేను నాకు ఓపుకున్నాను. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ కేఎస్. మనం కర్ణాటక వీడియోస్లో ఇది లాస్ట్ వీడియో అనమాట. అండ్ ఫ్యామిలీ ట్రిప్ కూడా ఇదే లాస్ట్. సో ఈ వీడియోలో మనకి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో ఎమోషనల్ థింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది వీడియో మీకు లాస్ట్ ఎండ్ వరకు చూడండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ చాలా నచ్చుతుంది ఈ వీడియో. సో ఇదైతే మనం ముర్దేశ్వర్ నుండి గోకర్ణకు వచ్చాం. సో ఆత్మలింగం దగ్గరికి. సో మీకు గోకర్ణ తెలిసే ఉంటుంది. ముర్దేశ్వర్ నుండి మనకి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 100 అంటే మ్యాక్సిమం 110 అలా కిలోమీటర్స్ ఉంటుంది. సో మీకు గోకర్ణ చాలా దగ్గర. సో ముర్దేశ్వర్ వెళ్ళినప్పుడు గోకర్ణ కూడా విజిట్ అవ్వండి, బికాజ్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ముర్దేశ్వర్కి దీనికి చాలా లింక్స్ ఉన్నాయి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదన్నమాట గోకర్ణ. ఇది మనకి టెంపుల్. అస్సలు టెంపుల్ లానే అనిపించదు. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం హౌస్ లాగే అనిపిస్తుంది. లోపల ఆత్మలింగం ఉంటుంది, దాన్ని మనం టచ్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది. ఈ స్టోరీ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే నేను షార్ట్ కట్లో చెప్తాను అండ్ మూవీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. భూ కైలాస్ అనే ఒక మూవీ ఉంటుంది అనమాట. దీనికోసం చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. నేను ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మూవీ చూశాను, బికాస్ నాకు కూడా ఈ స్టోరీ తెలీదు. సో చూసిన తర్వాత నేను 3-4 టైమ్స్ చూశాను ఇప్పటికీ. నిజంగా చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఆ మూవీ చూసేయండి, మీకు టోటల్గా అర్థమవుతుంది ఏంటి స్టోరీ అనేది. సో ఇక్కడ శివుని ఆత్మలింగం ఉంటుంది అనమాట, ప్యూర్ సోల్. సో నిజంగా ఈ ఫీల్ అయితే అదిరిపోతుంది. ఏంటన్నా వర్షం? ఎలా ఉంది సొన్న ట్రిప్ అంతా? ఇన్ని బ్రేక్స్ ఉండవా స్కూల్లో? అయ్యయ్యో పాపం, ఏదో ఫస్ట్ టైం పెద్ద ట్రిప్ వచ్చావు. ఏం చేయమంటావు సొన్న? ఏం చేద్దాం సొన్న? వర్షాన్ని ఆపేద్దామా? గొడుగు బట్టి ఆపుదాం. సబ్స్క్రైబర్స్ ఆపేయండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టెంపుల్కి ఎదురుగానే మనకి బీచ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు పాతకాలంలో సినిమా చూసింటారు, శివలింగాన్ని తను కింద పెట్టకుండా తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట. తన పేరు చెప్తాను. సో ఎప్పుడైతే మనం ఆ లింగం కింద పెట్టి ఆ లింగం అనేది పెద్ద పెద్దగా అవుతారు కదా, సో అదే అనమాట ఈ బీచ్. ఆ బీచ్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ గొర్రెల కాపరిల రూపంలో వినాయకుడు వస్తాడబ్బా, ఓకేనా. రావణుడు తెలీదు, తన చేతుల్లో లింగం పెట్టుకొని వస్తాడనమాట. ఆ లింగాన్ని నీ దగ్గర పెట్టు, కింద పెట్టకు. నేను స్నానం నదిలోకి స్నానం నేను నాకు ఓపుకున్నంత సేపు పట్టుకుంటాను. ఆ లోపల నువ్వు రాకపోతే నేను 10 లెక్క పెడతాను. ఆ 10 లెక్క పెట్టే లోపల నువ్వు వస్తే ఓకే, లేదంటే కింద పెట్టేస్తాను అంటాడు, ఓకేనా. నేను రావనేస్తాడు అంతే, ఇంకెత్తలేడు దాన్ని. అది రాను 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 పెద్దది అయిపోతుంది. ఇది ఒక్కొక్క టైప్ ఆఫ్, అంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా మనం ఆ ఫ్రంట్లో. ఎందుకు? గుడి ఆపోజిట్లోనే ఉంది కదా నాన్న ఇది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, జస్ట్ ఒక 200 మీటర్స్. సీరియస్లీ అమేజింగ్ అసలు. యాక్చువల్లీ మేము ఎప్పుడో చూసాము దీని గురించి. సో అంత స్టోరీ గుర్తులేదనమాట. అప్పుడే మాకు వాళ్ళు చెప్పారు అక్కడ. సో తనకు తెలిసినంత వరకు తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంట్లో మిస్టేక్ ఉంది, బట్
మాకు తెలిసినంత వరకు చెప్పాడనమాట. సో అందుకే నేను దాని గురించి డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను. సో ఇదైతే మేము చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయింది, ఎందుకంటే చాలా పీస్ఫుల్ ఉంది. సో అంత బాగుందన్నమాట. బీచ్ ఆపోజిట్లోనే టెంపుల్. సో ఎక్కడైతే ఆత్మలింగం ఉందో అక్కడే టెంపుల్ కట్టారనమాట. దానికి దీనికి డిఫరెన్స్ కొంచెమే ఉంది. సో గోకర్ణలో మేము ఇక్కడ స్టే చేసాము. ఇంటర్నేషనల్ హోటల్ అనమాట. ఇందులో 2 ఉంటాయి. ఇంటర్నేషనల్ అనేది ఒకటి నార్మల్ ప్రైజెస్లో ఉంటుంది, ఒకటైతే బీచ్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో అది అయితే మనకి 5000 4000 ప్రైజెస్ ఉంటాయి. ఇవైతే మనకి 700 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. చాలా బాగుంది. మేము నైట్ 12 o'clock వచ్చాం. సో మార్నింగ్ జస్ట్ ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోతున్నాము. ఒక రూమ్లో 2 rooms ఉన్నాయి, సింగిల్ రూమ్స్ ఉన్నాయి. 4 members ఉన్నారు, ఆర్ 6 members ఉన్నారు, 3 members ఉన్నారు. సో ఎలా కావాలంటే అలా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మేము చాలామంది వచ్చాం కాబట్టి అందుకే ఇది చూస్ చేసుకున్నాం. మాకు పర్లేదు అనిపించింది, అన్ని హోటల్స్ కన్నా కొంచెం బెటరే. గోకర్ణలో ది బెస్ట్ హోటల్ అంటే ఇది ఒకటే, అంటే 2 ఉన్నాయి. ఇది నార్మల్ ప్రైస్ ఉంటుంది, 700 నుంచి ఆర్ 2000 3000 వరకు ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంటే ఆల్మోస్ట్ 3,500-4,000 ఉంటుంది అనమాట. సో ఇదైతే ఏసీ అవైలబుల్ ఉంటే ఒక ప్రైస్ ఉంటుంది, ఏసీ లేకపోతే ఇంకొక ప్రైస్ ఉంటుంది. సో ఇది అనమాట వ్యూ. సో ఈ 3 బెడ్స్లో 3 persons ఉంటారు అండ్ 4 beds ఉంటాయి, 2 beds ఉంటాయి అనమాట. ఏసీ నాన్ ఏసీ అన్నీ ఉంటాయి. ఆర్ వేరే అంటే రూమ్ తీసుకోవాలి. సో ఇదన్నమాట బాల్కనీ వ్యూ. సో బయట అయితే ఇలాంటి ఫ్లాట్స్ తీసుకోవాలి. అవి ఆల్మోస్ట్ 4,000 ఉంటుంది. బీచ్ పక్కనే ఉంటుంది అనమాట బీచ్ వ్యూ. కానీ ఇదైతే మీకు టెంపుల్కి 1 kilometer దూరంలో ఉంటుంది. టెంపుల్కి ఆపోజిట్లోనే బీచ్ ఉంటుంది. అదనమాట మాకు గోకర్ణలో ఉన్న స్టే. వాట్ బేబీ, ఫైనల్లీ వి వికెటింగ్ ద రూమ్. ఎలా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్? ఎలా ఉంది? సూపర్, ఆసమ్, మైండ్ బ్లోయింగ్. కానీ వర్షమే మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసింది. ఏం చేస్తున్నారు? మైండ్ బ్లోయింగ్. ఎస్, మైండ్ బ్లోయింగ్. కంపల్సరీ విజిట్ అవ్వాల్సిన టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఆత్మలింగం ఉంటుంది అనమాట ఇక్కడ. ఎంత అదృష్టం ఉండాలి ఇక్కడికి రావాలి అంటే. ఒక డిఫరెంట్ ప్లేస్. అసలు టెంపుల్ అంటే ఇలా ఉంటుందా, అసలు ఇదే నా టెంపుల్ అనిపిస్తుంది. సో అదనమాట, కంపల్సరీ విజిట్ అవ్వండి కదా బేబీ. ఎస్, యూ ఎంజాయ్ ద హాలిడేస్. హాలిడేస్ ఎంజాయ్ చేసావా? ఓకే, నెక్స్ట్ 10th వరకు నీకు నో వెకేషన్స్ అనమాట. ఓకే, బాయ్ బాయ్ బాయ్. సో ఇదన్నమాట స్టోరీ. ఇక్కడ ఉంటుంది పిక్చర్స్ రూపంలో. సో ఇలా ఉంటుంది. మెయిన్ మీరు గోకర్ణలో మర్చిపోకుండా చూడాల్సింది వినాయకుడిని. నిజంగా నా లైఫ్లో నేను అలాంటి వినాయకుడిని చూడలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఎక్కడికి స్టోరీ మీకు తెలుస్తుంది మూవీ చూసి. బీచా అంతేనా? గోవా కాదా? కాదు. ఎలా, మీరు ఏం ప్లాన్ చేసుకొని వచ్చారు? మేము గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఎక్కడికి ప్లాన్ చేశారు? ఆడ నుంచి ఇంకో గుడికి 100 kilometers అంటే ఆడికొచ్చాము. అక్కడి నుంచి ఇంకో 100 kilometers అంటే ఇంకో గుడికి వచ్చాము. అక్కడి నుంచి ఇంకో 100 kilometers అంటే బీచ్ కి వచ్చాము. అంతేనా? అక్కడి నుంచి ఇంకొంచెం వెళ్తే ఇంకో బీచ్ అంటే అక్కడికి. బాగుందా ట్రిప్ అంతా? ఎంజాయా అందరూ? ఫుల్ ఎంజాయ్. కానీ వర్షం బీభత్సం, అరాచకం, అమోఘం అదన్నమాట. ఎస్, మా లడ్డుగాడు మళ్ళీ కనిపించాడు మా యూట్యూబ్ లో. డాడీ పైసలు పైసలు పైసలు. ఇదన్నమాట. మా నాన్నతోనే ఫుల్ ఫన్ ఉంటుంది ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి, నిజంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు. సో బ్యూటిఫుల్ ప్లేస్.
డన్ బాయ్. ఏ బాబు లేదు. ఎక్కడికి వెళ్ళినా అందరూ మమ్మల్ని చూస్తున్నారు, ఏంటి ఇలా వెహికల్లో వస్తున్నారు, ఇంతమంది వచ్చారు, ఇలా చేస్తున్నారు అని. సో ఎవరు ఎలా చూసినా కూడా మా ఎంజాయ్మెంట్ మాదే అనమాట. ఎవరో ఫీల్ అవుతున్నారని చెప్పి మనం ఆపుకోలేం కదా. సో ఎక్కడున్నా మేము అలానే ఉన్నాం. సో బాగా ఎంజాయ్ చేసాం. టెంపుల్ అయిపోగానే వెకేట్ చేసుకొని మేము డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోతున్నాం. సో ఈ బీచ్ అయిపోగానే కొంచెం ఎమోషనల్ అయ్యాము, బట్ ఇట్స్ ఓకే అనిపించింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇదన్నమాట. మాకైతే వర్షం అస్సలు గ్యాప్ లేదు, కంటిన్యూస్ పడుతూనే ఉంది. సో బీచ్లో ఉన్నంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. సో వర్షం కూడా మాతో పాటు జర్నీ చేసింది, మా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయింది అనమాట. సో ఫీల్ అవ్వట్లేదు. సో అది కూడా ఒక ఎంజాయ్మెంట్ అనిపించింది మాకు. ఎప్పుడు వెళ్ళినా వర్షం రాదు కదా, సో అది కూడా ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఈ బీచ్కి వెళ్ళేటప్పుడు ఎంత వ్యూ అయితే ఎంత బాగుంది. సో అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకునే అంత హ్యాపీనెస్ అనమాట. ఆ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ వర్షం సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ గ్రీనరీ ఉంది. సో చూడ్డానికి చాలా బాగుంది. ఇది మనకి బీచ్కి వెళ్ళే రూట్లో రోడ్ నుంచి ఇలా వ్యూ కనిపిస్తుంది అనమాట. వ్యూ పాయింట్ అయితే అసలు అదిరిపోయింది. ఇదే నేను చెప్పిన ఇంటర్నేషనల్ హోటల్స్. సో అక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. సో నైట్ టైంలో మేము అక్కడికి వాక్ చేయలేం కాబట్టి మేము చిన్న దాంట్లోనే స్టే చేసాము. ఇదైతే వ్యూ నిజంగా మాటల్లో చెప్పలేము. అక్కడ దిగి మేము ఫొటోస్ దిగి అండ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు
ఇది కుడ్లే బీచ్. సో పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా వెళ్ళండి. ఆర్ సమ్మర్ హాలిడేస్లో ఏదైనా లీవ్స్ ఉన్నప్పుడు అందరు ఇలా వెళ్తే వాళ్ళకున్న టెన్షన్స్ కూడా ఆర్ ఏది ఉన్నా కూడా అన్నీ రిలీఫ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటారు. ఆ ట్రిప్ గురించి ఎన్ని డేస్ చెప్పుకుంటారో అస్సలు అర్థం కాదు, అంత హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో ఎవరికైనా వీలు ఉన్నప్పుడు లేదా వీలు చేసుకొని మరి ఇలా ట్రిప్స్కి ప్లాన్ చేయండి అప్పుడప్పుడు. సో మన కోసమే కాదు, మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి కదా. సో ప్లస్ స్కూల్ పిల్లలు కానీ ఆర్ చిన్న చిన్న పిల్లలు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళందరికీ హాలిడేస్లో కొంచెం రిలీఫ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు. సో రిలీఫ్ ఉంటుంది అన్నమాట మైండ్ అంతా. సో ఇదైతే బీచ్కి వెళ్ళే రూటు చాలా లోలో ఉంది, లోపలికి ఉందన్నమాట. చాలా స్లోగా వెళ్ళాం, స్పీడ్గా వెళ్తే స్కిడ్ అవుతుంది, ప్లస్ వర్షం పడుతుంది. సో అందుకే చాలా అంటే చాలా స్లో వెళ్ళాం. ఆల్రెడీ నేను స్పీడ్ పెట్టాను అనమాట ఈ వీడియో, కానీ స్లోగానే వెళ్తుంది, అంత స్లో వెళ్ళాం అనమాట. వాక్ చేసుకుని వెళ్తే అలా ఉంటుంది. ఇదైతే మనకు పార్కింగ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. సో 1 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కూడా ఈ గ్రీనరీ అస్సలు వదలట్లేదు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. గ్రీన్ ఫ్లవర్స్కి అయితే ఇది ఒక వండర్ అన్నమాట. సో మాటల్లో చెప్పలేరు. సో అందరూ బీచ్ దగ్గరికి ఎక్సైటెడ్గా వెళ్తున్నారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ, ఆ సౌండ్స్ కానీ ఆర్ వాటర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. మధ్య మధ్యలో మాకు పాములు కూడా కనిపించాయి, కానీ మమ్మల్ని ఏం చేయలేదు, డిస్టర్బ్ చేయలేదు. సో వెళ్ళిపోయా, మేము వాటిని డిస్టర్బ్ చేయలేదు అనమాట. సో ఇది వర్షం వాటరు. ఇక్కడ నుంచి మాకు ఎంత దూరం వాక్ చేసామో అంత దూరం ఫాలో అయిందన్నమాట. సో వెళ్ళే అంత దూరం మాతోనే వచ్చింది వాటర్. ఈ వాటర్ మొత్తం సముద్రంలో కలుస్తుంది. సో అక్కడికి వెళ్తున్నాం మనం. ఈ బీచెస్ దగ్గర హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ క్లోజ్లో ఉన్నాయి అక్కడ వర్షం వల్ల. సో ఎక్కువ క్రౌడ్ కూడా హలో గాయ్స్, మేము ఇప్పుడు గోకర్ణలో ఒక బీచ్కి వచ్చామండి. చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్. సో ఇక్కడ చూసాను కదా వాటర్ ఫ్లో ఎలా ఉందో. సో బీచ్ వెళ్ళడానికి రూట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. రూట్ అయితే ఇది బీచ్కి. మేము ఒక అడ్వెంచర్ చేసినట్లుంది ఇక్కడ. మాకు ఒక అడ్వెంచర్ లాగా ఉందండి వెళ్తుంటే. రిజీగా వాకే రిజీగా Water please, it's quarter. మేము కార్ పార్క్ చేసి అండ్ బీచ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం పడింది. సో ఈ 1 అవర్ గ్యాపే మాకు ఇచ్చింది ఈ జర్నీ మొత్తానికి.
సో కంటిన్యూస్ పడుతూనే ఉందన్నమాట. సో తర్వాత ఈ 1 అవర్ తర్వాత ఫుల్ రైన్, రిటర్న్ అయ్యేంతసేపు వర్షం పడుతూనే ఉంది, మళ్ళీ రిటర్న్లో కూడా. సో ఇది బీచ్ వ్యూ. ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతున్నారు మా ఫ్యామిలీ మొత్తం బీచ్కి వెళ్ళాలి అని. సో ఫైనల్గా ఆ టైం రానే వచ్చింది. 1 అవర్ వర్షం తగ్గింది, ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ ఈవినింగ్ అయిపోయింది. సో ఫ్లో అయితే ఈవినింగ్కి ఇంకా ఎక్కువ అవుతుంది కదా, సో ఈవినింగ్కి అయితే ఎక్కువ అవుతుంది అనమాట. సో ½ an hour ఎంజాయ్ చేశారు మంచిగా. సో ఇక్కడైతే మనకి చాలా బాగుంది బీచ్ అంతా. ఈ రాళ్ళు, ఫోటోషూట్స్ కానీ ఆర్ ఎంజాయ్ చేయాలి అన్న, ఏదన్నా కొంతసేపు ఉండాలి అంటే ఇది మనకి బెస్ట్ అన్నమాట. ఇంకా కొన్ని బీచెస్ ఉన్నాయి కానీ మేము వెళ్ళలేదు, బికాజ్ ఆ రోజు మాకు లాస్ట్, మేము రిటర్న్ అవ్వాలి. సో అందుకే మేము వెళ్ళలేదు. అండ్ ఈవినింగ్ కూడా అయిపోయింది, వెళ్ళలేకపోయాము. వాటర్ ఫోర్స్ చూసారు కదా, ½ an hourకే మాకు ఇంత ఫోర్స్ వస్తుంది. సో ఆఫ్టర్ 6 అయిపోతుంది అనమాట. అందుకే అలా. ఇక్కడైతే మా వాళ్ళు అక్కడ ఫిషెస్ పడుతున్నారని చెప్పి వెళ్ళారు. ఉన్నంతసేపు అక్కడే ఉన్నారు. ఆ చలికి ఫిష్ అయితే ఒక చిన్న ఫిష్ పట్టారు. సో అలా రిటర్న్ అయ్యారనమాట. ఒక్కొక్కరు ఒక ఎంజాయ్మెంట్ చేశారు బీచ్లో. నెక్స్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, చూసేయండి. సో ఇది మనకి బీచ్లో థ్రెడ్డింగ్ ఇలా చేస్తారు. యాక్చువల్లీ నేను గోవాలో అనుకున్నాను కానీ గోవాలో నాకు ఎక్కడ కనిపించలేదు అండ్ కుదరలేదు కూడా. సో ఇక్కడైతే వాళ్ళు బీచ్ దగ్గరే ఉన్నారు, మేము లాస్ట్లో అది వేసుకున్నాము. చాలా బాగుంది. సో ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఇది చూసి వేసుకోండి. అమ్మోరు తల్లో, అమ్మా తల్లే. బాబా చాలా ఫన్గా వచ్చింది కదా. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు.
చాలా చాలా నవ్వుకున్నాను. సో మా నాన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. పిన్ని బాయ్ పిన్ని అందరూ వెళ్ళిపోతున్నారు. పిన్ని బాయ్ పిన్ని మిస్ యూ పిన్ని పిన్ని మిస్ యూ పిన్ని కొట్టు డాడీ నువ్వు కొట్టు జూమ్ ఇంకా అది కొట్టు. పిల్లలందరూ అయితే చాలా డల్ అయిపోయారు. వెళ్ళేటప్పుడు బాయ్ కూడా సరిగ్గా చెప్పట్లేదు. చాలా డల్ అయ్యారనమాట. సో ఇది మా నాన్న అయితే ఫుల్ ఎంజాయ్. లావణ్య అలా వచ్చామను కష్టము. వాళ్ళు వెనకాల కనపడట్లా లాస్ట్ లో ఇది లల్లి కేక్ అసలు అయితే ఇంత క్యూట్ ఎమోషనల్ ఎండింగ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. సో ఇదన్నమాట. సో మా నాన్నతో చాలా ఎమోషనల్ అయ్యాం లాస్ట్లో. అందరూ వెళ్ళేటప్పుడు సాడ్గా వెళ్ళారు. ఇదైతే మనకి ఫస్ట్ నుంచి ఫ్యామిలీతో ఉన్న పిక్చర్స్. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. అప్పటి వరకే బాగున్నాం, అప్పుడే ఎమోషనల్ అయ్యాము. సో ఇంకా వీడియోస్ వస్తాయి. ఇంతటితో కర్ణాటక వీడియోస్ మనకి ఎండ్ అయిపోతాయి. నెక్స్ట్ కేరళ వీడియోస్ వస్తాయన్నమాట. సో ఇంత వీడియోస్ చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.